హలో అండి, వెల్కమ్ టు సరితాస్ వాళ్ళు. ఈరోజు మీకు ఒక యూస్ఫుల్ టిప్ చెప్తానండి. ఇలా మనం స్వీట్ కార్న్ కానీ మొక్కజొన్న కండ్లు కానీ తెచ్చుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే అంతే అలా కండి ఉడకబెట్టేస్తూ ఉంటాం. ఉడకబెట్టేసి తింటూ ఉంటాం. లేదంటే కాల్చుకునేటప్పుడు అలానే కాల్చేసుకుంటూ ఉంటాం. ఉడకబెట్టేటప్పుడు మాత్రం ఇలా పప్పులా చేసుకొని కనుక ఉడకబెడితే చాలా బాగుంటాయండి. దానిలోనే మనం పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసేసుకొని మసాలా అలా చేసేసుకొని చాలా చాలా సూపర్గా ఉంటుంది. అదైతే కనుక అలా చేసుకోవాలంటే ఈ పప్పులు తొందరగా ఈజీగా రావాలి అంటే మధ్యలో ఉన్న ఒక వరుసను మాత్రం మనం చాకుతోటి తీసేసుకోవాలి. అవి సరిగా వచ్చినా రాకపోయినా కట్ చేసేసుకోవాలి. అక్కడి నుంచి ఈజీగా మనకి ఇలా పక్కకి ఇలా అనగానే వచ్చేస్తాయండి, పప్పులన్నీ వచ్చేస్తాయి ఈజీగా. ఈ విధంగా చేసుకుంటే మనం ఏదన్నా చాట్ లాగా తయారు చేసుకునేటప్పుడు కానీ సూపులు చేసుకునేటప్పుడు కానీ ఇలా పప్పులు ఒలుచుకోవాలి అనుకున్నప్పుడు ఈజీగా మనం కష్టం లేకుండా ఒలిచేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ కూడా వచ్చేసాయి. అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ లేని వాళ్ళు కనుక ఈ విధంగా చేసుకుంటే మనకి ఈజీగా పప్పులన్నీ వచ్చేస్తాయి.